ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నీతి తప్పిన గీత వచ్చేసావా? నువ్వు నాకు భర్తవా? కొత్త లిటిగేషన్ ఏదైనా పెట్టడానికి వచ్చావా? నువ్వు నాతో కాపురం చేశావా? చెయ్యకుండానే పారిపోయావు కదా. మోసం చేసి నువ్వు కట్టిన తాళిని పెంచి ఆనాడని మొహర కొట్టేశానుగా. అది నా దగ్గరే ఉంచాను. నువ్వు తిరిగి వచ్చాక మళ్ళీ కడదామని. ఆడదాన్నని, అభిమానవతినని, పైగా హత్యలు చేసి జైలు శిక్ష అనుభవించిన దాన్నని, అందుచేత నలుగురిలో నోరు మెదపలేనని, నోరు మూసుకుని నీ దగ్గరికి వస్తానని కదూ ఇంత గొడవ చేస్తున్నావు. పొరపాటు గీత. నిన్ను అడ్డు పెట్టుకుని మా శత్రువుని ఎస్పీ బ్రహ్మనాయుణ్ణి అల్లరి చేయాలని పనిచేస్తున్నాం. అది నీ వల్ల కాదురా. ఒరే శ్యాంబాబు, ఇన్నాళ్ళు మూతబడిన నా నోరు నా జీవితం ఎందుకు అపస్వరాలు పలికిందో న్యాయస్థానంలో గొంతెత్తి చెబుతుందిరా. దొరకనంత వరకే లేడికి రక్షణ గీత. వేటగాడి కళ్ళల్లో పడ్డ తర్వాత ఏదో ఒక రోజు చావక తప్పదు. ఆ రోజు నువ్వు తప్పించుకున్నావు, ఈ రోజు తప్పించుకోలేదు. నిన్ను సర్వనాశనం చేస్తా. నిన్ను చంపేస్తాను. వదలురా. ఈ ఎస్పీ బ్రహ్మనాయుడు పైకి కనిపించేటంత పెద్ద మనిషి కాడు. మీ అందరికీ ఆయన సాధించిన విజయాలే తెలుసు గాని తెర వెనక ఆయన చరిత్ర ఏమిటో నాకు బాగా తెలుసు. అధికారం ఉంది కదా అని పరాయవాడి భార్యని సొంత పెళ్లలాగా ఇంట్లో పెట్టుకోవడం ధర్మమేనా? కంచే చేను మేస్తే ఏమవుతుందో బ్రహ్మనాయుడు విషయం అంతే. నాకు న్యాయం కావాలి. ఎవరమ్మా నువ్వు? అపరిందలు పడ్డ గీతను, ఒక దేవుడి గుడిలో పవిత్రంగా బ్రతుకుతున్న నన్ను నడిపసార్లు నవ్వులు పాలు చేయాలనుకున్న ఒక దుర్మార్గుడి నుంచి, ఆ దుర్మార్గుడిని సమర్థిస్తున్న ఈ పెద్ద మనిషి నుంచి నాకు న్యాయం కావాలి. ఎవరన్నా ఒక నీచుడు నన్ను అమ్మకానికి పెడితే నన్ను ఆదుకుని ఆశ్రయం ఇచ్చిన ఆ దేవుణ్ణి దోషిగా బోన్లో నిలబెడితే ఆవేదన తట్టుకోలేక న్యాయం కోరి మీ ముందు నిలబడ్డాను. ఎవరాను చూడమ్మా, ఏమైనా చెప్పదలుచుకుంటే సాక్షి బోన్లోకి వచ్చి చెప్పు. నన్ను ఆపకండి. నీ గౌరవానికే భంగం వచ్చాక నేను నోరు ఇప్పకపోతే అది ఆత్మద్రోహమే అవుతుందండి. నన్ను చెప్పనివ్వండి ప్లీజ్. జడ్జి గారు, నేను ఈయన దగ్గరికి ఎలా చేరాను, ఎందుకు చేరాను, నన్ను భార్య అని వాదిస్తున్నా శ్యాంబాబు అనే నీచుడి విషవలయంలో నేను ఎలా చిక్కుకుపోయాను మీకు వివరంగా చెబుతాను. ఆడదాని ఆక్రోశాన్ని ఆ ధర్మదేవత చేతిలో ఉన్న ధర్మ కాటాలో పెట్టి నాకు న్యాయం అందించండి. నేను బ్రహ్మనాయుడు గారు ఒకరినొకరు అభిమానించుకున్నాం, ఆరాధించుకున్నాం. ఊహల్లో ఊపిరి పోసుకుంటున్న మమ్మల్ని ఆయన మేనమావ జగన్నాథరావు గారు చూశారు. ఆయన కూతురు రాధిక బ్రహ్మనాయుడు గారిని ప్రేమిస్తుందని నాకు తెలియదు. నన్ను బ్రహ్మనాయుడు గారు పెళ్లి చేసుకుంటే ఆయన ఆశ తనకు దక్కదని జగన్నాథరావు గారు బ్రహ్మనాయుడు గారితో ఘర్షణకు దిగారు. అనుబంధానికన్నా నాతో పెనవేసుకుని ఉన్న రాగబంధువే గొప్పదని బ్రహ్మనాయుడు గారు వాదించారు. ఏమిటి? ఆ పిల్ల నీ అల్లుడు జీవితం నుంచి తప్పుకోవాలి అంతేగా? ఇదిగో డబ్బు. ఆ పిల్లని మర్డర్ చేసినా సరే. ఓ శరభా శరభా, ఆడపిల్లల ప్రాణాలు తీయటం టైగర్ కి అలవాట్లేదు బే. అనుభవించడం తప్ప. ఇప్పుడు నాకు 11 మంది రాణులున్నారు. ఐసింగారంగా వేషాలు మార్చండి, 12వ రాణిని తీసుకురండి. శ్యాంబాబు, నీ ప్రావీణ్యాన్ని ప్రదర్శించు. ఆ పిల్లని తీసుకొచ్చి నాకు అప్పగించు. ఓకే. ఏమిటి మీరు అనేది?
అవునమ్మా, ఆయన మామగారితో గొడవ పడ్డారు. మిమ్మల్ని గుళ్ళో పెళ్లి చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని మిమ్మల్ని తీసుకురమ్మని నన్ను పంపారు. రండమ్మా, ఆలోచించొద్దు, రండి. అలా నన్ను మోసం చేసి తీసుకువెళ్ళారు. శ్యాంబాబు నన్ను సమ్మోహనపరిచి నా మెడలో తాళి కట్టి ఏమైంది? ఏంటిదంతా? ఏమైంది? నీకు నాకు పెళ్లి జరిగింది. ఈ ఫోటో చూడు. ఐశ్వర్యవంతులు హక్కు పుక్తాలు నమ్మినట్టు నా భార్య నిన్ను ఈ టైగర్ దాస్ కమ్ముతున్నాను. 10,000కి. ఎలా ఉంది? అమ్మడానికి నువ్వెవడివి, కొనడానికి వాడెవడు? వీడెవడు? అస్సరబా సరబా. ఈ రోజు నుంచి నువ్వు నా హృదయరాణివే. షటప్. నేను చదువుకోకపోయినా నా 11 మంది రాణులు అందరూ చదువుకున్న వాళ్ళని. దీన్ని డాక్టర్ కోర్స్ చదువుతుండగా శ్యాంబాబు తెచ్చిపెట్టాడు. ఇది లాయర్ కాబోయ్ నా 2వ రాణి అయింది. ఏడాదికి 12 నెలలైతే 11 మంది హృదయ రాణులే ఉండి 1 నెల మాత్రం వరుస తప్పుతుంది. అందుకే సరసానికి వరుసకి సరిపోతుందని నిన్ను తెప్పించుకున్నాను. నీకు లొంగి అభాగ్యురాలుగా వాళ్ళతో కలిసి బతుకుతారని మాత్రం ఆశలు పెట్టుకోకు. నువ్వు ఇక్కడ ఉండాల్సిందే. నీ మొగుడుగా నేను ఆజ్ఞాపిస్తున్నాను. నోర్మయ్, మోసం చేసి పెళ్లి చేసుకున్నా నీకు నన్ను భార్య అని పిలిచే అర్హతే లేదురా. నీ మెడలో తాళి పుట్టినంత వరకు నేనే నీ మొగుడిని. ఇదిగోరా నువ్వు కట్టిన తాళి. తాళి తెగితే ఏమవుతుందో హృదయరానికి తాళి బొట్టు అక్కర్లేదు. టైగర్, శోభనానికి ఏర్పాటు చేయి. అదే సరబా దాన్ని పడుకుంటా. నేను శ్యాంబాబుని పెళ్లి చేసుకున్నానని బ్రహ్మనాయుడు గారిని నమ్మించి రాధికతో పెళ్లి కొప్పించారు. వాళ్ళు సుఖ సంసారానికి అడ్డు రాకూడదని ఒక కుగ్రామానికి వెళ్ళి పంచులమ్మగా బ్రతకసాగారు. అలా కొన్నేళ్లు గడిచాయి. రాధిక 2 బిడ్డల తల్లైందని తెలిసి సంతోషించాను. టైగర్ దాస్ గారు ఊరి బయట రామ మందిరం దగ్గర ఉన్నారు. ఈసారి మీరు ఇవ్వవలసిన ధనం, ధాన్యం, సొమ్ములు అన్ని తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర ఉంచండి. పదండ్రా. టైగర్, గ్రామస్తుల్ని హెచ్చరించి వచ్చాను. ఎప్పటిలాగే ధనం, ధాన్యం తీసుకొచ్చి మీ పాదాల దగ్గర ఉంచుతారు.
మీరంతా వాడంటే ఎందుకు భయపడుతున్నారు? ఆడు మనసుని ఆటాడే పులెమ్మా. ఇంతమంది మగవాళ్ళు ఉన్నారు, కత్తి పట్టగల వాళ్ళు ఉన్నారు, కర్ర తిప్పగల వాళ్ళు ఉన్నారు, అవసరమైతే గడ్డ పొలుగు గుండెల్లో దింపగల వాళ్ళు ఉన్నారు. ఇంతమంది ఉండి సంవత్సరం అంతా కష్టపడి పోగు చేసుకున్న ధనాన్ని ధాన్యాన్ని ఒక బందిపోటు వచ్చి బెదిరిస్తే వాడికి అప్పచెప్తారా? వాడిని ఎదిరించడం అంటే ప్రాణాలు పోగొట్టుకున్నట్టే. కొందరు ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఊరు బాగుపడుతుంది. ఈ ఊరికి పట్టిన బందిపోటుల పీడ విరగడైపోతుంది. మీకు పౌరుషం లేకపోతే మీ భార్యల గాజులు తీసి తొడుక్కోండి. మీరు పట్టుకోవలసిన పలుగులు వాళ్ళ చేతితో పట్టుకుని ఆదిశక్తుల్లా బయలుదేరతారు. తల వంచిన మగవాడు ఏదీ సాధించలేడు. మీరు సాధించలేంది మేము సాధించి చూపిస్తాం. పదండి. సరబా సరబా, ఒంటరిగా ఒక ఆడది వస్తోందిరా. సింగా, ఇది నన్ను దొంగ దెబ్బ తీసి పారిపోయిన ఆడదిరా. నువ్వు ఆడ కూతురువి కాదే, ఆడ పులివే. ఈ టైగర్ ని దెబ్బతీసి పారిపోయి మళ్ళీ ఎదురుపడ్డానికి వచ్చావా? నీకెంత ధైర్యమే! ఈసారి నీ ముఠానే దెబ్బతీస్తాను. నా ముఠానా? సరబా సరబా, ఒక ఆడదాన్ని చూసి బెదిరిపోయే మనుషులం కాదు మేము. అవసరమైతే ఈ ఊరు మొత్తాన్ని ఈ ఊరందరినా? నీలో చేవ ఉంటే ఈ ఆడదాని చేతి గాజులు తీసుకోరా చూద్దాం. సరబా సరబా, గాజులతో పాటు నీ చేతులు కూడా నరికి తీసుకుంటానే. పడుకుంటా పడుకుంటా అమ్మాయిని. పట్టుకోండి, పట్టుకోండి వాళ్ళని, చంపండి, చావగొట్టండి, చావగొట్టండి వాళ్ళందరినీ.
నేను టైగర్ నీరా, నన్నే బోన్లో పెడతావా? ఇంకాసేపట్లో ఫోన్ మోగుతుంది, అప్పుడు నువ్వే నా కాళ్ళ బేరానికి వస్తావురా. బ్రహ్మనాయుడు, సరిగ్గా గంట లోపల మా టైగర్ ని విడుదల చేయకపోతే నీ పెళ్ళాం బిడ్డల్ని సర్వనాశనం చేస్తాం. నీ బెదిరింపులకు లొంగిపోయి టైగర్ దాసును విడిచిపెట్టేంత అసమర్థుడు కాదురా ఈ బ్రహ్మనాయుడు. గతమంతా ఆయన నాకు చెప్పారు. కన్న కూతురి పెళ్లి తన అల్లుడితో జరగాలనే స్వార్థంతో పవిత్రమైన మీ జంటను విడదీసి మా ఇద్దరికి పెళ్లి చేసి మా నాన్న నీకు అన్యాయం చేశాడు. నీకు జరిగిన అన్యాయానికి పశ్చాత్తాపడగలనే తప్ప నా జీవితం నీకు పరిహారంగా ఇవ్వలేను. ఎందుకంటే నేనిప్పుడు ఇద్దరు బిడ్డలకు తల్లిని. నీకోసం ఆయన త్యాగం చేసి వెళ్ళిపోతే నా బిడ్డలు తల్లిని అనాథలైపోతారు. రాధిక, నీ పెళ్లి కళ్ళారా చూశాక చల్లటి నీ సంసారానికి అడ్డు రాకూడదని వెళ్ళిపోయాను. అనుకోని విధంగా విధి మళ్ళీ నన్ను మీ దగ్గరికి చేర్చింది. ఇక్కడుండే నీ జీవితంలో కలతలు లేపదలుచుకోలేదు రాధిక. వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. అలా భయాందోళనలో ఇద్దరు పోలీసులను కూడా కాల్ చేశాను. బందిపోట్లను చంపడం నేరం కాకపోయినా పోలీసుల్ని చంపడం నేరం అని భావించి చట్టం నన్ను ప్రశ్నించింది. గీత, నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నిన్ను అపార్థం చేసుకున్నాను. కానీ ఈరోజు నీ మూలంగానే నా బిడ్డలు బ్రతికారు. ఏమండి, నా బిడ్డల్ని అనాథలను చేయకండి. గీతని నా బిడ్డలకి తల్లిని చెయ్యండి. జరిగిన యథార్థం ఇదే ఎవరానా? ఇప్పుడు చెప్పండి, నాది చరామి అని ప్రమాణం చేయండి. ఏ ఆడదైనా ఒక మగవాడికి భార్య అవుతుందా? గృహలో లేని ఆడదాన్ని మెడలో కట్టిన తాళికి విలువ ఉంటుందా ఎవరానా? దీన్ని వివాహమని హిందూ వివాహ చట్టం అంగీకరిస్తుందా? నేను ఆ శ్యాంబాబు భార్యనని న్యాయస్థానం శాసిస్తుందా? చెప్పండి ఎవరానా? చనిపోయే ముందు రాధికకి ఇచ్చిన మాట కోసం బ్రహ్మనాయుడు గారి ఇంటికి నేను వెళ్ళాను. ఆయనకి భార్యగా కాదు, ఆ పిల్లలకి తల్లిగా వెళ్ళాను. నేను ఒక హంతకురాలనని తెలిస్తే
పిల్లలు నాకు దూరం అయిపోతారన్న భయంతో ఈ నిజాన్ని బయట పెట్టొద్దని ఆయన శాసించారు. నేను దానికి తలవించాలి రానా. మీ సంబంధం పవిత్రమైనదని, మీ బంధం మత్సలేనిదని కోర్టు వారికి అర్థమైంది. కానీ శ్యాంబాబు హిప్నటైజ్ చేసి నిన్ను వివాహం చేసుకున్నాడనే విషయం ఆధారాలతో సహా ధ్రువపడాలి. అప్పటి వరకు ఈ కేసు అపరిష్కృతంగానే ఉంటుంది. లోపలికి పంపొద్దు. అన్నయ్య, నీలో దేవుణ్ణి చూడాల్సిన నేను ముద్దాయిని చూశాను. ఆవిడ ఇంట్లోంచి వెళ్ళిపోతే నీ గౌరవం నిలబడుతుందనుకున్నానే కానీ మన కుటుంబం కోసమే ఆవిడ నేరస్తురాలేని నేను తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించన్నయ్య. అవును బ్రహ్మనాయుడు, ఆనాడు నీ మౌనాన్ని అపార్థం చేసుకుని మన స్నేహానికే ద్రోహం చేశాను. నన్ను క్షమిస్తావు కదా? నో, దిస్ నాట్ ద టైం ఫర్ రిపెంటెన్స్. మన కుటుంబ గౌరవాన్ని ముక్కలు చేసి మన స్నేహ ధర్మాన్ని అగాధంలోకి నెట్టి మనల్ని అప్రతిష్ట పాలు చేసిన ఆ గోవర్ధన్ రావుని శిక్షించాలి. తల వంచుకుని కోర్టుకొచ్చిన గీతను తలెత్తుకుని సగౌరవంగా ఇంట్లోకి వచ్చేటట్టు చేయాలి. అందుకు కావలసిన సాక్ష్యాలన్నీ నేను సంపాదిస్తాను. నేను డిఫెన్స్ లాయర్గా ఈ కేసును టేకప్ చేస్తాను. ఓకే. రఘు, వాళ్లే గోవర్ధన్ రావు సంతానం. ఆ అమాయకురాలను మనం గుట్లో వేసుకోగలిగితే స్పీడ్ శ్యాంబాబు హిప్నటైజర్ అనే విషయం మనం తేలిగ్గా నిరూపించవచ్చు. అదంతా నేను చెప్తాను. ముందు చెట్టెక్కు. జ్యోతి, స్వాతి, కల్పన, శారద, కళహస్తి. ఎలా తెలుసని అడుగుతారు ఒకటి? ఆయన ఎవరనుకున్నారు? గ్రేట్ హిప్నటైజర్ మిస్టర్ గప్చిప్. ఇదిగో ఇలా రండి, ఇలా రండి. పేర్లు చెప్పడమే కాదు, కెమెరా లేకుండా మీ ఫోటోలు నా ఎక్స్రే కళ్ళతో తీయగలను. మా స్పీడ్ శ్యాంబాబు కూడా ఇలాగే హిప్నటైజ్ చేస్తాడు కదా. ఇప్పుడు మీ ఫోటో తీస్తున్నాను, చూడండి. నా చేతి వంకే చూడండి, స్మైల్. అలాగే చూడండి. 1 2 3. చూడండి, ఇంత పెద్ద మనిషిని 16 ఏళ్ల అమ్మాయిగా మార్చి డాన్స్ చేయించిన. ఇంత పెద్ద అబ్బాయిని 16 ఏళ్ల అమ్మాయి చేసి డాన్స్ ఓం హ్రీం ఫట్. రండి రండి రండి. అమ్మో, మళ్ళీ మామూలు మనిషి అయిపోయాడు. బావయ్య, డాన్స్ ఎంతో బాగా చేయించామని చేయవా? చేస్తాడు, కానీ మీరు ఒక పని చేయాలి. స్పీడ్ శ్యాంబాబు హిప్నటైజ్ చేస్తాడు అని కోర్టులో సాక్ష్యం చెప్పాలి. అయితే ఇదిగో ఈ విధంగా ఇతనితో ఫోటోలు దిగారని మీ నాన్నకు చూపిస్తే కనుక మీరు సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం చెబుతాం గానీ ఆ ఫోటోలు మా నాన్న చూపించొద్దే. చూపించు. పదండి. ఈ కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించిన తరువాత శ్యాంబాబు ఆరోపణ అర్ధరహితమని రుజువైంది. ఒక స్త్రీ స్పృహలో లేని సమయంలో అతడు కట్టిన తాళికి విలువ లేదు కనుక ఆ పెళ్లి చెల్లదని, గీతను మోసం చేసి తాళి కట్టిన నేరానికి, ఆమెను ఒక బందిపోటుకు అమ్మిన నేరానికి శ్యాంబాబును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచవలసిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ను కోరుతూ ఎస్పీ బ్రహ్మనాయుడు గారు నిరపరాధి అని నిర్ధారించడమైనది. ఎంత ధైర్యమే మీకు? నా కడుపున పుట్టి నాకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్తారా? మాట్లాడరే. జ్యోతి చెప్పమంటే చెప్పావు నాన్న. అవునా, అక్కయ్య చెప్పమంది. జ్యోతి, ఎందుకు అలా చెప్పావు? శ్యాంబాబు నాకు చేసిన మోసానికి వాడికి శిక్ష పడాలని అలా చెప్పాను. శ్యాంబాబు నీకు ద్రోహం చేశాడా? అవును నాన్న, గీతను మోసం చేసినట్టే నన్ను హిప్నటైజ్ చేసి నా జీవితాన్ని నాశనం చేశాడు. వాడు అంత పని చేశాడా? ఆ దుర్మార్గుడు కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పడానికి వీల్లేదు. నా బిడ్డలకు ద్రోహం చేసిన ఆ పాపిష్టి వాడిని బతకనివ్వను. వాడంతో చూస్తాను.
సార్ ఎవరు పైకి వెళ్ళకూడదు సార్. ఎందుకని? ఎస్పీ గారు ఆర్డర్. ఎక్కడ ఎస్పీ? ఇక్కడ శ్యాంబాబు కళ్ళు విప్పితే నిజం బయటకు వస్తుంది. అతను నోరు విప్పితే నీ పాపం బయటపడుతుంది. అంత తేలిగ్గా నీ చేతికి దొరకనిస్తానా? అతని ప్రాణానికి ఈ క్రాస్ బెల్టే రక్షరేఖగా ఉంటుంది. అదే నీకు ఉరి శిక్ష వేయిస్తుంది. బ్రహ్మనాయుడు, వాణ్ణి కళ్ళు తెరవనివ్వను, నోరు విప్పనివ్వను. నన్నంత తేలిగ్గా అంచనా వెయ్యకు. నేను ముంతలు మోసి పైకొచ్చిన వాణ్ణి కాదు, గొంతులు కోసి పైకొచ్చిన వాణ్ణి. గుర్తుంచుకో. డ్రైవర్ పోనీ. హలో మిస్టర్ గోవర్ధన్. ఇదేమిటి, కోర్టులో ఉండాల్సిన వాడివి ఆసుపత్రి దగ్గర తిరుగుతున్నావేమిటి? నేను ఉరికంబం ఎక్కించబోయే ముద్దాయి మొహం ఒక్కసారి చూసిపోదామని వచ్చాను. నన్ను నువ్వు ఉరికంబం ఎక్కించడమా? ఎక్కడైనా లైటు లేని సైకిల్ కేసు చూసి వారించలేదు. నన్ను తక్కువగా అంచనా వేయకు. నేను లంచాలిచ్చి పాస్ అయిన లాయర్ని కాదు, కంచరగాడిదల వంటి పని. మైండ్ ఇట్. స్పీడ్ గా పోనీ డ్రైవర్. జగ్గు, ఇదిగో డబ్బు. దొంగతనమే చేస్తారో హత్య చేస్తారో పోలీసులు పోయి జైలుకు వెళ్ళండి. అక్కడ టైగర్ దాస్ కలబడి కూల్చి ఆ టైగర్ దాస్ తప్పించుకునేలా చేయండి. ఏమిటి, టైగర్ దాస్ జైలు నుంచి తప్పించుకున్నాడా? No, don't fire. డాడీ వచ్చారు. ఇన్స్పెక్టర్. ఎస్. టైగర్ దాస్ తప్పించుకున్నాడు. వాడి ఊరిని తప్పించుకోకుండా అన్ని చెక్ పోస్టులను జాగ్రత్తగా కాపలా కాయమని చెప్పండి. ఎస్ సార్. లోపల బంధించండి. ఉన్న ఒక పెద్ద బ్యాంకులో కోట్ల రూపాయలు దోచుకొని ఈ ఊరి నుంచి మకం మార్చేద్దాం. ప్లాన్ బాగానే ఉంది. ఆ బ్రహ్మనాయుడు అడ్డు తగలకుండా నీకు మరో మాస్టర్ ప్లాన్ చెప్తాను రా. ఎస్. హలో బ్రహ్మనాయుడు, నీ పిల్లలు నా దగ్గరే క్షేమంగా ఉన్నారు. రేపు శ్రీరామనవమి, అందరూ సీతారాముల విగ్రహాలు ఊరేగిస్తారు. నేను రావణ బ్రహ్మని. ఊరేగింపు జరుగుతుండగా ఊళ్ళో ఒక చోట దోపిడీ చేయిస్తున్నాం. ఎక్కడా అని అడక్కు, అడ్డు రాకు. వచ్చావా పిల్లలకే ప్రమాదం. రకం సృష్టించి జన నష్టం జరిపిస్తాను. ఇది నా ఫైనల్ వార్నింగ్, మర్చిపోకు. శేఖర్, ఊరేగింపుకి మనం ఇచ్చిన పర్మిషన్ గోవర్ధన్ రావు స్వార్థానికి ఉపయోగపడే ఆట నేను కట్టిస్తాను. ఇదిగో క్యాప్, స్టిక్. ఎలా ఉంది మన వేషం? నేనే గుర్తుపట్టలేకపోయాను. అచ్చం బాగార్లో ఉన్నారు. బెస్ట్ ఆఫ్ లక్.